హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అమెజాన్ ఒక ఎకో డాట్ థర్డ్ జనరేషన్ ఒక అన్బాక్సింగ్ అండ్ ఇది ఎలా యూస్ చేయాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు బాక్స్ మీద కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వాళ్ళైతే ఇచ్చారో అవి ఏమేమి ఇచ్చారో చూద్దాం. మీకు ఫస్ట్ బాక్స్ అయితే ఇదే బ్లూ కలర్లో వస్తుంది. మీకు పైన ఎకో డాట్ అండ్ అమెజాన్ కంపెనీ లోగో అయితే వస్తుంది. మీకు ఇక్కడ ఫ్రీ వాయిస్ కంట్రోల్ అని వస్తుంది. నెక్స్ట్ మీకు దీని ప్రైస్ వచ్చేసి 4,499 అంటే, బట్ ఇది మీకు 2,500 నుంచి 3,500 లోపల ట్రెండ్ అవుతుంది. అంటే నీకు డిస్కౌంట్స్ ఉన్నప్పుడు ఇది 2,500కి అవైలబుల్ ఉంటుంది. నార్మల్ అప్పుడు 3,000, 3,500 అలా అవైలబిలిటీ అయితే ఉంటుంది. మీకు ఇది వచ్చేసి మీకు వైఫై, అలెక్సా, బ్లూటూత్ అండ్ ఆడియో లైనింగ్తో రన్ అవుతుంది. మీకు ఇంకా కొన్ని బాక్స్లో అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు బాక్స్లో ఏమేమి ఉన్నాయో అయితే చూద్దాం. ఇప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఏమేమి ఉన్నాయో అయితే చూద్దాం. ఫస్ట్ మీరు ఓపెన్ చేస్తూనే పైనే ఎకో డాట్ థర్డ్ జనరేషన్ అయితే ఉంటుంది. ఇదే అమెజాన్ ఎకో డాట్ థర్డ్ జనరేషన్ అయితే ఇది వచ్చేసి పక్కన పెడదాం. మనం ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయో అయితే చూద్దాం. బాక్స్లో మీకు వచ్చేసి వీళ్ళు డైరెక్ట్ ఛార్జర్ అయితే ఇచ్చేసిన, అంటే మీకు 15 వాట్ ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, అమెజాన్ వైట్ నేమ్ మీద లోగో మీద అమెజాన్ అని అయితే ఇచ్చేసినారు. సో ఇది వైట్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు. ఇంకా ఏమున్నాయి, కొన్ని మాన్యువల్ పేపర్ వర్క్ అయితే ఉంది. అంటే ఇప్పుడు నా చేతిలో ఉండేది అమెజాన్ ఎకో డాట్ థర్డ్ జనరేషన్ అయితే ఇది ఇప్పుడు ఓపెన్ అయితే చేసి చూపిస్తాను. దీని బిల్డ్ క్వాలిటీ అండ్ పైన బటన్స్ అన్ని చుట్టూ ఏమైతే ఇచ్చారో చూద్దాం. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు నా చేతిలో ఉండేది అమెజాన్ ఎకో డాట్ థర్డ్ జనరేషన్. మీకు పైన వచ్చేసి చూస్తే మీకు పైన 4 బటన్స్ అయితే ఇచ్చారు. చూడండి, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ అండ్ హోమ్ బటన్. ఇది వచ్చేసి మైక్ ఆఫ్ బటన్. అంటే మీకు కనిపించే లైట్ వైట్ కలర్ వచ్చేసి మీకు ఎల్ఈడి లైట్ అనేది తిరుగుతుంటుంది. ఇక్కడ మీకు ఇది వచ్చేసి పింక్ కలర్. దీంతో మొత్తం మీకు 4 కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. బ్లాక్, బ్రౌన్, వైట్ అండ్ పింక్ కలర్ అయితే అవైలబిలిటీ ఉంది. మీకు చూపించేది వచ్చేసి ఇది పింక్ కలర్. మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం రఫ్ అయితే ఇచ్చారు కింద, ఎందుకంటే మీకు కింద ఇక్కడ పెట్టినా మీరు కొంచెం మూవ్ చేసిన నైస్గా ఉండకుండా కొంచెం రఫ్ అయితే సర్ఫేస్ అయితే ఇచ్చారు. మీకు బేస్ అట్నే కూర్చోపెడితే అది కదలకుండా ఉంటుంది. కొంచెం రబ్బర్ టైప్ అయితే ఇచ్చేసినారు. చూడండి, కొంచెం రఫ్ అయితే ఉంటుంది. మీకు ఇది వచ్చేసి రిచ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. మీకు థ్రెడింగ్ టైప్, చూడండి, క్లాత్ టైప్ రిచ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఇచ్చేసినారు. వెయిట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. మీకు ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ చేసాను. మీకు దీనికి 2 పోర్ట్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి డీసీ ఛార్జింగ్ పోర్ట్, అంటే ఇది ఛార్జర్ పోర్ట్ అండి. ఇది వచ్చేసి మీకు ఆక్స్ కేబుల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే మీకు దీని సౌండ్ అయితే మీకు సరిపోకుంటే మీరు వేరే స్పీకర్ పెట్టి మీరు అయితే యూస్ చేయొచ్చు. అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు ఛార్జర్ పోర్ట్ వచ్చేసి ఇక్కడ పెట్టేస్తే చూడండి, ఇంకా ఇంతే. మీకు బటన్స్ అనేది పైన 4, ఇక్కడ 2 ఆక్స్ కేబుల్ అని ఉంటుంది. ఇంకా మీకు బటన్స్ అయితే ఎక్కడైతే ఏముండవు. ఇప్పుడు మనం పవర్ కనెక్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు పవర్ కనెక్ట్ చేస్తూనే మీకు లైట్స్ అనేది బ్లింక్ అయితే ఉంటుంది. చూడండి, ఇప్పుడు బ్లూ లైట్ వచ్చింది కదండి. ఒక లైట్ అయితే రౌండ్ తిరుగుతూ ఉంటుంది. చూడండి, తిరుగుతుంది కదా. ఇప్పుడు మీరు అలెక్సా యాప్ అనేది అమెజాన్ అలెక్సా యూస్ కావాలండి, నేను చూపిస్తాను. ఇదండి, ఇది యాప్ వచ్చేసి మీకు ప్లే స్టోర్లో అయితే అవైలబిలిటీ ఉంది. ఇది అమెజాన్ అలెక్సా అనే యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది చూడండి, ఇంకా రెడీ టు సెటప్స్ అనేవి వస్తుంది. Hello, your device is ready for setup. Just download the Alexa app and follow the instructions. చూడండి, ఇప్పుడు మనం అలెక్సా యాప్ అయితే అమెజాన్ అలెక్సా యాప్ అయితే రెడీ చేసినాం. మీకు ఇక్కడ డివైజెస్ అని వస్తుంది కదా, డివైజెస్ మీద ఇప్పుడు అమెజాన్ యాడ్ డివైజెస్ అని వచ్చింది కదా అండి. మీకు ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లస్ డివైస్ క్లిక్ చేస్తూనే మీకు యాడ్ డివైస్ ఎకో ఆర్ అండ్ సంథింగ్ అని వచ్చింది. మీరు అమెజాన్ ఎకో అని క్లిక్ చేయండి. మీరు అమెజాన్ ఎకో క్లిక్ చేస్తూనే మీకు చూడండి అన్నీ చూపిస్తాయి. అమెజాన్ లింక్ మనం ఇప్పుడు కనెక్ట్ చేసేది అమెజాన్ ఎకో డాట్ కాబట్టి ఎకో డాట్ ప్లస్ అండ్ ఎకో మోర్ అంటే మనం ఎకో డాట్ కదా ప్రెస్ చేసేది. ఇప్పుడు ఎస్ అయితే చేయండి. మీరు ఇంగ్లీష్ క్లిక్ చేయండి. సర్చింగ్ ఫర్ డివైస్, మేక్ యూస్ యూ డివైన్. చూడండి, ఎకో డాట్ బీబీసీ అని ఒకటైతే లింక్ అయితే వచ్చింది. చూడండి, క్లిక్ చేస్తూనే మీకు సెటప్ వైఫై నెట్వర్క్ అని వస్తుంది. ఫస్ట్ అంటే వైఫై మీరు చూడండి, ఇది సౌండ్ వస్తూ ఉంటుంది. చూడండి, మీకు ఇదండి నెట్వర్క్ క్రియేట్ చేయమంటుంది. కనెక్ట్ టు ద ఎకో డాట్ టు వైఫైకి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీకు ఇది టు వైఫై అని వస్తుంది. మీకు అంతలోకే మీకు చూడండి, ఇక్కడ ఆరెంజ్ లైట్ అనేది రౌండ్ బ్లింక్ అయితే ఉంటుంటుంది. చూడండి, రౌండ్గా. ఎప్పుడైతే మీరు ఇది మొబైల్కు ఇది పేర్ అయిపోతుంది అమెజాన్ ఎకో డాట్ వచ్చేసి మీకు లైట్ అనేది స్టేబుల్గా నిలబడుతుంది. చూడండి, ఇప్పుడు ఇంకా కనెక్టింగ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి మీకు అది లైట్ అనేది చూడండి ఆరెంజ్ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది రౌండ్. చూడండి, కనెక్ట్ అయిపోయింది. యువర్ ఎకో డాట్ ఈస్ నౌ కనెక్టెడ్. మీరు కంటిన్యూ కొట్టేసుకోండి. ఇంకా మీకు కిచెన్, లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, మీరు ఏ రూమ్ కావాలంటే
ఆ రూమ్కి మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఆప్షన్స్. మీకు నచ్చిన రూమ్లో మీరు ఇదైతే ప్లేస్ చేసుకొని మీరైతే స్కిప్ని నేను ఇప్పుడైతే స్కిప్ చేస్తున్నాను. ఇంకా మీకు దీంతో అయితే ఏం పని లేదండి, మీకు మొబైల్తో ఏం అవసరం ఉండదు. చూడండి ఇప్పుడు అలెక్సా ప్లే ఎనీ తెలుగు సాంగ్. The station Top Tollywood on Amazon Music. అలెక్సా స్టాప్ ద సాంగ్. చూడండి మీరు ఏం చెప్పినా మీకు అలెక్సా అనేది ఇప్పుడైతే ఇంకా మీ వింటుంది. అంటే మీరు ఇంట్లో స్మార్ట్ హోమ్ అయితే మీది ఇంకా చాలా ఎక్కువ యూస్ అయితే చేసుకోవచ్చు అలెక్సాని. మీకు సపోజ్ స్మార్ట్ టీవీ ఉంటే మీకు డైరెక్ట్ అలెక్సా పవర్ ఆన్ టీవీ, పవర్ ఆఫ్ టీవీ అన్న ఇది OnePlus టీవీలకు కానీ మీకు ఎల్జీకి కానీ సోనీకి కానీ మీకు యాడ్ ఆన్ అనేది మీరు మొబైల్లో వచ్చేసి మీకు యాడ్ ఆన్స్ అనేవి అమెజాన్ యాప్లో ఉంటాయి. అవి మీరు యాడ్ చేసుకొని మీరు మామూలుగా యూజ్ అయితే చేసుకోవచ్చు. మీకు స్మార్ట్ ఎల్ఈడి లైట్స్ ఎంఐ స్మార్ట్ బల్బ్స్ ఉన్నాయి కదండి, ఎల్ఈడి బల్బ్స్ కానీ కలర్ లైట్ బల్బ్ కానీ మీరు ఒక్కసారి దీనికి సింక్ చేసుకొని అలెక్సా ఆన్ ద లైట్ చేంజ్ ద కలర్ అని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి ప్లేస్ బటన్, సౌండ్ ఫుల్ అయితే ఉంది. సౌండ్ క్లిక్ చేస్తూనే మీకు ఇక్కడ లైట్ అయితే వస్తుంది. మీకు ఇది వచ్చేసి హోమ్ బటన్. ఎందుకంటే మీకు ఈ డివైస్ ఒకేలా మీకు ఎవరైనా ముందు పేడ్ చేసుకొని మీరు మళ్ళీ పేడ్ చేసుకోవాలంటే ఈ బటన్ ఒక 5 seconds to 10 seconds గట్టి క్లిక్ చేస్తే ఇది రీసెట్ అవుతుంది. ఇది వచ్చేసి మైక్ ఆఫ్ బటన్ అండి. చూడండి మైక్ ఆఫ్ బటన్ క్లిక్ చేస్తే మొత్తం మీకు రెడ్ కలర్ అని అయితే వస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు అలెక్సా ప్లే సాంగ్ అన్న ఇది అయితే మీకు వర్క్ అయితే కాదు. మీరు మీరు ఇది ఆఫ్ చేస్తే మీకు అప్పుడు అలెక్సా అంటూనే వర్క్ చేస్తుంది. అలెక్సా టెల్ మీ వెదర్ ఆఫ్ ప్రొద్యూర్. Currently, in Prodhatur, Andhra Pradesh, it's 28 degrees Celsius with partly sunny skies. Today, you can expect hazy sunshine with a high of 30 degrees and a low of 16 degrees. మీకు వెదర్ కావాలని చెప్తుంది. ఒకవేళ మీరు డైలీ మొబైల్ అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలెక్సా ప్లేస్ అలారం 8 AM ఆన్ ఎవ్రీ డే, ప్లే విత్ బాలీవుడ్ సాంగ్స్. Alarm set for every day at 8 AM to Bollywood Retro Romance on Amazon Music. చూడండి మీకు మామూలుగా మీరు మార్నింగ్ లేయాలనుకున్న అలారం ఆటోమేటిక్గా అదే ప్లేస్ చేస్తుంది. అంటే మీకు 8 అవుతూనే ఆటోమేటిక్గా అలారం సౌండ్స్ లేకుండా మీకు బాలీవుడ్ సాంగ్స్ అయితే ప్లే అవుతాయి. మీకు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఒకవేళ మీరు యూస్ చేయొద్దు, నైట్ టైమ్స్ యూస్ చేయొద్దు అంటే మీకు వాయిస్ అలెక్సా అని పలకకూడదు అంటే మీకు డైరెక్ట్ ఆఫ్ మైక్ అయితే ఆఫ్ చేసేసుకోండి, మీకు ఆన్ చేసుకోవచ్చు. మీకు కాంటాక్ట్స్ అనేది సింక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఫోన్ కాల్ అదే చేస్తుంది. మనం డైరెక్ట్ ఫోన్ లేకుండానే అలెక్సాతోనే ఫోన్ అయితే మాట్లాడచ్చు. మీకు ఇంకా దీంతో మోర్ ఆన్ ఫీచర్స్ యాడ్ కావాలంటే ఎలా అంటే చూపిస్తా చూడండి. అదండి కమ్యూనికేట్లో మీకు అలౌ చేస్తే మీకు కాల్స్, మెసేజెస్ అన్నీ మీకు యాడ్ కాంటాక్ట్స్ అని వచ్చింది చూడ, మీరు యాడ్ కాంటాక్ట్స్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకా ప్లే డివైజెస్కి వచ్చి చూడండి. ప్లేకి ఇప్పుడు మనం ఏమేమి ప్లే చేయమన్నామో అన్నీ మొత్తం అయితే ఇక్కడే ఉంటాయి. మీకు హోమ్లో ఇంకా యాడ్ ఆన్ స్కిల్స్ అనేవి చాలా ఉంటాయండి. మీరు ఏమంటే ఒక్కొక్కటి మీకు నచ్చినట్టయితే మీరు అప్డేట్ అయితే చేసుకోండి. చూడండి అలెక్సా ఓపెన్ కిస్ టీచర్ ఆర్ బ్రౌజింగ్. చూడండి మీరు ఎవరైనా OnePlus టీవీ అయితే OnePlus మీకు మామూలుగా స్కిల్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అలెక్సాలో. ఎందుకంటే మీరు OnePlus రిమోట్ యూస్ చేయకుండానే మీరు దీంతో అయితే యూస్ చేయొచ్చు. చూడండి చూపిస్తాను నేను. మామూలుగా మీకు చూడండి గానా ఉంటుంది, కేటగిరీస్లో ఉంటాయి, యువర్ స్కిల్స్ ఉంటుంది. చూడండి మీకు టీవీ కావాలన్నా, మీకు ఏ హెల్త్ ఇష్యూస్ కానీ, మూవీస్ అండ్ టికెట్స్ కానీ, టీవీస్ అని మొత్తం మీకు ఏవైనా మీకు ఏ ఫ్యూచర్ కావాలంటే మీరు ఆ ఫీచర్ చూడండి. అలెక్సా ప్లే జియో సావన్ అంటే మీకు జియో సావన్ నుంచి సాంగ్స్ అనేది ప్లే అవుతాయి. చూడండి అలెక్సా ప్లే సోఫియా అంటే సోఫియా నుంచి ప్లాట్ అవుతాయి. 2 అటెండ్స్ చూడండి. మీకు చాలా ఫ్యూచర్స్ అయితే మీకు దీంతో అయితే యూస్ చేయొచ్చు. అంటే మీకు చూడండి ఇప్పుడు సపోజ్ మీకు ఏమంటే ఇది మెయిన్ మీకు తెలుగు లాంగ్వేజ్ అనేది అయితే రాదు దీంతో. మీకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ 2 లాంగ్వేజెస్ అయితే చూసుకోవచ్చు. బట్ మీరు ఇంగ్లీష్లో చెప్తే తెలుగు సాంగ్స్ అయితే ప్లే చేస్తుంది. నీకు కావాలంటే నేను మూవీస్ సాంగ్ ఏదన్నా ప్లే చేసి చూపిస్తే చూడండి. అలెక్సా ప్లే న్యూ తెలుగు సాంగ్. Playing new Telugu music on Amazon Music. మీరు సాంగ్ వింటున్నా మధ్యలో అలెక్సా అంటే ఆటోమేటిక్గా సౌండ్ అనేది డిక్రీజ్ చేసేసి మీకు అదైతే రన్ అవుతుంది. చూడండి అలెక్సా అనేప్పుడల్లా మీకు ఇక్కడ రౌండ్ బ్లూ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. చూడండి అలెక్సా చూడండి అది మీకు వాయిస్ రికార్డ్ అయ్యే కొద్ది, మీరు వాయిస్ వినే కొద్దీ అది ఎన్ని క్రజర్ అయితే మూవ్ అవుతుంది. మీకు అది రిటర్న్ మనం చెప్పినది విని అది రిటర్న్ మనకు ఆన్సర్ అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం JBL Flip 3 స్పీకర్ని కనెక్ట్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. మీకు ఇక్కడ ఓపెన్ చేసి మీకు ఆక్స్ కేబుల్ ప్రెస్ చేసి మీకు అలెక్సా పవర్ ఆన్ బటన్ పక్క చూడండి. ఇప్పుడు డివైస్ అయితే JBL Flip 3 స్పీకర్ ఒకటైతే నేను కనెక్ట్ చేశాను. ఇప్పుడు దీంతో మామూలుగా అలెక్సా సౌండ్ అయితే రాదు, మీకు ఎక్స్టర్నల్గా ఈ సౌండ్ అయితే వస్తుంది.
అలెక్సా ప్లే తెలుగు హిట్ సాంగ్. Here's a station for Telugu music, Tollywood romance, on Amazon Music. ఇంక్రీజ్ ద వాల్యూమ్. అలెక్సా ఇంక్రీజ్ ద వాల్యూమ్. చూడండి జేబీఎల్ స్పీకర్ అయితే మీకు రన్ అవుతుంది. అలెక్సా అలెక్సా వాల్యూమ్ అప్ ఫర్ 100%. సాగర తీరాన సంధ్యా సూర్యుళ్ళ నువ్వు అలెక్సా నేను. ఇప్పుడు స్పీకర్ కనెక్ట్ చేసిన స్పీకర్ కూడా మీకు స్పీకర్ అయితే రన్ అవుతుంది మీకు అలెక్సాతో. మీకు ఇలానే కాదు ఆక్స్ కేబుల్తో మీరు అప్ టు మీ 40 వాట్ స్పీకర్స్ కూడా మీరు కనెక్ట్ అయితే బ్లూటూత్ స్పీకర్ ఏవైనా అయితే మీరు కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇది తీసుకోండి. మీకు దీంతోనే అలెక్సా మీకు 4th జనరేషన్ అయితే వచ్చింది. మీకు 4th జనరేషన్ కన్నా మీకు ఇదైతే చాలా మీకు ప్రైస్ అయి కూడా చాలా తక్కువ వస్తుంది. మీకు సౌండ్ ఒక్కటే వాళ్ళు 4th జనరేషన్లో అయితే ఇంక్లూడ్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఫీచర్స్ సేమ్ సెటప్స్ నీకు అలెక్సా యాప్లో మీకు ఎలా అయితే లాగిన్ చేసినాను మీకు ఎక్కడ 4th జనరేషన్లో కూడా సేమ్ అలానే చేసుకోవాలి. ఏమంటే మీకు స్పీకర్ వాట్స్ అనేది వాళ్ళు ఇంక్రీజ్ చేశారు. మీకు ఇది ఒకటి హైట్ అయితే వస్తుంది. మీకు అలెక్సా మీకు తీసుకోవాలనుకున్న 3rd జనరేషన్ అయితే చాలా బెస్ట్. ఎందుకంటే మీకు ప్రైస్ కూడా 2500 మ్యాక్స్ డిస్కౌంట్స్ టైంలో తీసుకుంటే మీకు 2500 ఉంటుంది. మీకు అలెక్సా అదే 4th జనరేషన్ అనుకోండి మీకు దాదాపు 3,599 ఆర్ 4,000 అలా అయితే ఉంటుంది. మీరు అలెక్సా 3rd జనరేషన్ అయితే ప్రిఫర్ చేయండి. మీకు సేమ్ సౌండ్ సేమ్ సెట్టింగ్స్ అన్నీ. ఇప్పుడు మైక్ నేను ఆఫ్ చేశాను కాబట్టి మనం ఏం చెప్పినా అలెక్సా అనే కూడా అదైతే వర్క్ కాదు. మీరు 3rd జనరేషన్ అయితే తీసుకోండి. మీకు చాలా బెస్ట్ అయితే ఉంటుంది. మీకు దీంతో ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ అయితే దీనికి ఫుల్ఫిల్గా వస్తే మీకు ప్రోస్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ మనం చెప్పింది అయితే అది ఆల్మోస్ట్ ఆల్ క్యారీ అయితే చేసుకుంటుంది. ఏమంటే మీకు ఇది అమెజాన్ వాళ్ళది కాబట్టి అలెక్సానే ఎక్కువ యూస్ చేయాల్సి వస్తుంది. మీకు గూగుల్ అనేది యూస్ చేయాలనుకుంటే మళ్ళీ మీరు స్కిల్స్ యాడ్ చేసుకొని అదంతా చేసుకోవాల్సి ఉంటుంది. దాని బదులు మీకు అలెక్సా కూడా బెస్ట్ బాగా వర్క్ మీకు చెప్పింది ప్రతి ఒక్కటి అయితే మీకు ఆన్సర్ అయితే ఇస్తుంది. మీకు మనకి ఏంటంటే ఇది రీజనల్ లాంగ్వేజ్ కింద అవైలబిలిటీ అయితే రాలేదంటే మెయిన్ మీకు ఇండియాలో ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ మాత్రమే కూడా 3rd జనరేషన్ వర్క్ అవుతుంది. మిగిలిన లాంగ్వేజ్ ఏదైనా మీకు అయితే వర్క్ కాదు. మీరు ఇంగ్లీష్లో ఏదైనా చెప్పొచ్చు. అదైతే మీకు తెలుగు సాంగ్స్ హిట్ సాంగ్స్ ఏదైనా మీకు డివోషనల్ సాంగ్స్ ఏవైనా అయితే ప్లే చేస్తే మీకు చాలా బెటర్ అండి. మీరు నా 4th జనరేషన్కి వస్తే మీకు సౌండ్ అనేది కొంచెం లోగా వస్తుంది. మీకు వర్కింగ్ అంతా ఫైనే కానీ మీకు సౌండ్ వచ్చేసరికి కొంచెం తక్కువ. అండ్ వీళ్ళు స్కిల్స్ ఇంకా చాలా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ మీకు ఫుల్ ఇన్ డీటెయిల్ సెటప్స్ అండ్ ఇన్ డీటెయిల్ రివ్యూ ఆఫ్ ద ఎకో డాట్ అయితే ఇదే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు అమెజాన్ అలెక్సా ఎవరైనా కొనాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.